అంశము, ఈ లోకంలో మరణించిన మనుషులంతా ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఈరోజు మన అంశం. దేవుని పోలికలో సృష్టింపబడినటువంటి మనుషులు ఈ భూమి మీద నివాసం ఉన్నారు కదా, ఈ లోకంలో మనుషులందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఈరోజు మనం గ్రంథం ఆధారంగా నేర్చుకుంటాం. జనరల్ గా ఐదవ సహోదరులు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళు ఏమని చెప్తారు? చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళారంటారు, లేదా వైకుంఠానికి వెళ్ళారంటారు, లేకపోతే కానరాని రోకాలకు వెళ్ళిపోయాడు అని అంటారు కదా వాళ్ళు చెప్పే మాట. మరి క్రైస్తవులు అయితే ఏమంటారంటే, చనిపోయిన తర్వాత ఇదిగో వాడు పరలోకం వెళ్ళిపోయాడు అని అంటారు. వాస్తవానికి రెండు నిజాలు కావు. ఎందుకు నిజాలు కావాలంటే, గ్రంథం చెప్పింది ఒకటి, మనుషులు చెప్తుంది ఒకటి. దీనికి కారణం ఏంటంటే, లేఖనాలు సరిగ్గా పరిశీలన చేయకపోవడం వల్ల, బైబిల్ చదవకపోవడం వల్ల, మానవ ఆలోచనలతో, మానవ నిర్ధకతత్వ జ్ఞానంతో మానవాన్ని గలిపించేసేసారు. కాబట్టి గ్రంథం ఏం చెప్తుందో మనం ఈరోజు చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి అందరూ గ్రంథాలు తీయాలి, ఖచ్చితంగా రాసుకోవాలి. ఆ చదువు నాన్న. ఆదికాండము 25వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిన. ఎక్కడికి వెళ్ళాడు? పితరుల పరలోకం వెళ్తానని చెప్పలే. అబ్రహాంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? అబ్రహాము దేవుడికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడి కంటే గొప్పవాడు లేడు కాబట్టి, ఇదిగో నా మీద ప్రమాణం చేస్తానని అబ్రహాం వాగ్దానం చేసిన దేవుడు. అబ్రహాం మృతి పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళిన గ్రంథం చదివిస్తుందంటే, పితరుల యొద్దకు అని అన్నాడు తప్ప పరలోకానికి వచ్చే వెంటనే అబ్రహాం అని చెప్పాడు. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. రెండవగా చూస్తే, ఆయన గర్భంలో పుట్టిన కుమారుడు కూడా ఎక్కడికి వెళ్ళాడు చూద్దాం మనం. ఆదికాండము 35వ అధ్యాయం 28, 29 వచనాలు. ఆదికాండము 35వ అధ్యాయము. ఇస్సాకు బ్రతుకుని దినములు 150 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతు నుండి తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతను కుమారుడు యాకోబు యాకోబులు అతను పాతి పెట్టింది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళాడని ఉంది గ్రంథం? పితరుల యొద్దకు వెళ్ళాడు. మరి ఆయన గర్భంలో వచ్చినటువంటి 180 సంవత్సరాల పెద్దవాడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన కూడా పితరుల దగ్గర. విషయం ఏంటంటే, అబ్రహాము కంటే దేవుడు అధికంగా ఇస్సాకును ప్రేమించాడు. ఆ ఇస్సాకు కూడా వాగ్దాన పుత్రుడే. ఈయన గర్భంలోకి రాక మునిపే ఇస్సాకు అని పేరు పెట్టని చెప్పాడు. మరి అలాంటి వాడు కూడా దేవుడు ఏం చేశాడంటే, పితరుల యొద్దకే చేర్చబడతామని చెప్పాడు తప్ప నువ్వు పరలోకానికి వచ్చి కూర్చొని ఎక్కడ చెప్పలే. మరి చనిపోయిన మనుషులంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఆదాము మొదలుకొని హేబేలు వరకు ఎక్కడికి వెళ్ళారు? ఇది మనం చాలా జాగ్రత్తగా తేటగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము ఇప్పుడు ఇస్సాకు నుండి పుట్టినోడు ఉన్నాడు కదా, ఎవరు? యాకోబు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 33 వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడిన. ఎక్కడికి వెళ్ళాడు? స్వజనులు సొంత మనుషుల దగ్గర. అంటే పితరులు, స్వజనులు అంటే సొంత వారు.
ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళాడట. ఈయన కూడా పర్లోక విషయం ఎక్కువ విషయం చెప్పనా, ఇస్సాకంటే యాకోబుని దేవుడు ఎక్కువగా ప్రేమించింది. వాడికి అవకాశం లేదు. నువ్వు స్వజల దగ్గరికి చేయాలని పరిశుద్ధాత్ముడు మోషే ద్వారా రాయిస్తా ఉన్నాడు కదా. పోనీ ఈయన వంశం నుండి ఒక ఆయన వచ్చాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచ్చిన. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుని చదువు. అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞాపించాను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. గమనించండి, అక్కడ పాయింట్ గమనించండి. లోకము అంటే భూలోకములో నివసించే మానవ జాతి. లోకం మీద నివాసం చేస్తున్నటువంటి మానవ జాతి ఎవరైతే ఉన్నారో వీరందరికీ దేవుడు ఒక లోకాన్ని, ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందులో మా పితరులు ఉన్నారు, మా పూర్వీకులు ఉన్నారు, మా స్వజులు ఉన్నారు. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. లోకలందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. నేను పరలోకం వెళ్తున్నానులే. విషయం ఏంటంటే దావీదు గారికి 2 క్యారెక్టర్లు వేసాడు. ఒకటి ఇశ్రాయేలుకి చక్రవర్తి, 2 ప్రవక్త. పాయింట్ అర్థమవుతుందా? దావీదు 2 క్యారెక్టర్లు వేసాడమ్మా. ఒకటి ఇశ్రాయేలుకి చక్రవర్తి, 2 ప్రవక్త. యేసు ప్రభు సమాధిని రాసిన వాడు ప్రవక్త, రాశాడు ఈయన. అది మనకు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కనబడుతుంది. ఇప్పుడు తీనవసరం లేదు. యేసు ప్రభు సమాధి గురించి రాశాడు. ఆయన శరీరం కుళ్ళిపోతూ ఆయన ఆత్మ పాతాళంలో విడిచిపెట్టాలని రాశాడు ప్రవక్త. ఈయన కూడా ఏమంటాడంటే, ఏదైతే మానవులను దేవుడు తన స్వరూపంలో సృష్టించి లోకంలో ఉంచాడో వారందరూ కూడాను ఒక లోకానికి వెళ్తారు అని చెప్పాడు. ఈరోజు చాలా మంది గ్రంథాలు పట్టుకొని ఆడు తాగుపోతాడైనా, ఇది మొండమొబ్బదైనా, ఇది వ్యభిచారైనా, ఆడు దొంగ అయినా, లోపైనా, కైనీతిని చచ్చిపోయినా, దొంగతనాలు చేసి చచ్చిపోయినా, వెంటనే దైవ సేవకులు ఏమంటారంటే, ఇదిగో మనవాడు ప్రభు పరలోకం వెళ్ళిపోయాడు, ఇదిగో నేను చూస్తున్నాను కూడా దర్శనం ఇచ్చేస్తాడు. దైవ ఉగ్రతకు ఫాలో అవ్వకూడదు ఎవరు కూడా. మన సహవాసము దేవునితో కుమారుతో ఉందని ఎరిగి లేఖనం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవించాల్సిన అవసరం ఉంది. పొరపాట్లు కూడా దైవ లేఖనాన్ని మనకు అనుకూలంగా బోధించుకుంటే దైవోగ్రత మన మీద ఉంటుంది. సర్వనాశనం అవుతారు ఆ వ్యక్తులు, అందులో ఏ డౌట్ లేదు. జాగ్రత్తగా ఈ మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇవి బైబుల్ థియాలజీ లెసన్స్, ఇవి ప్రసంగాలు కావు. ఇది మీరు దయతో గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 48 వచ్చిన. యేసు ప్రభు చెప్తున్నాడు తన ప్రియుడైనటువంటి యోహానుతో. అందుకు యూదులు చదువునా. అందుకు యూదులు, నీవు సమరేడువను దెయ్యం పట్టిన వాడవు అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దెయ్యం పట్టిన వాడును కాను, నా తండ్రిని గణపరచువాడని మీరు నన్ను అజ్ఞానపరుచుచున్నారు. నేను నా మహిమను వెతుకుటలేదు, వెతుకుచు తీర్పు తీర్చుకుండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొన్ని ఎడల వాడన్నడను మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చింది. చాలా అంటే ఇప్పుడు యేసు ఏం చెప్తున్నాడు? నా మాట నమ్మండి, నేను చెప్తాను. మనుషులు వెళ్ళే దారేదో ఊరేదో నేను చెప్తాను అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్తాడు. ఇక్కడ 3:13 చదువమ్మా. యోహాను సువార్త 3:13. మరియు పరలోకం నుండి దిగి వచ్చి వాడే, అనగా పరలోకములలో నుండు అను మాట విడిచిపెట్టబడినది. 13. మరియు పరలోకం నుండి గమనించండి, కంగారు పడకండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13 వచనము. మరియు నేను చదువుతాను. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా మనుష్య కుమారుడే తప్ప
పరలోకమునకు ఎక్కిరిపోయేవాడు ఎవడును లేడు. అంటే ఇప్పుడు పరలోకములో ఉన్నవాడు ఎవడో ప్రభుని యేసుక్రీస్తు, అక్కడ వచ్చేవాడు ఎవడని చెప్తున్నాడు గ్రంథకర్త, యేసుక్రీస్తు. అంటే ఇంతవరకు ఏ మానవుడు కూడా ఎక్కి పోలేదు అని చెప్తున్నాడు. అంటే పరలోకముడు ఏమై ఉన్నది, ఖాళీగా ఉంది అని చెప్తున్నాడు. పాయింట్ అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా? మళ్ళీ మీరు చదవండి, ఇప్పుడు మళ్ళీ మీరు చదవండి అదే మాట. మరియు పరలోకమును దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. ఏ మనుషుడు వెళ్ళలేదంటే పరలోకం ఏమై ఉన్నదంటే ఖాళీగా ఉంది. మన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోయారని చెప్తారే, సంతాన సభలు పెట్టి, ప్రార్థనా కూటములు పెట్టి, మళ్ళీ అంతా ఎక్కడికి వెళ్తున్నారు? యేసుక్రీస్తు నమ్మినంత మాత్రం పరలోకం రాదు. అది కేవలం అపోహ, అది భ్రమ. అది మనకి వ్యక్తులు తప్పుగా బోధించారు, లేకపోతే అర్థం కాక. కాబట్టి మనం చూస్తే మనకి ఎన్ని లోకాలు ఉన్నాయో మీకు చెప్తాను. మొదటగా పరలోకం, అది శాశ్వతంగా ఉండేది. దాన్ని ఎవరు డిస్ట్రాయ్ అనేది చేయలేరు, అంటే నాశనం అనేది చేయలేరు. దాన్ని దేవుడు కూడా నాశనం చేయలేరు. అది ఆత్మలు పరిశుద్ధులు ఉండే లోకం. అది మానవ జాతిని పైనుండి తండ్రి అనే దేవుడు పరిపాలించే లోకం. దాన్ని ఎవరు టచ్ చేయలేరు. ఎందుకంటే దానికి మహారాజు అన్నవాడు, సమసృష్టికి కారణభూతులైనటువంటి దేవుడే ఆ సింహాసనం అధిష్ఠించున్నాడు అక్కడ. రెండవదిగా మనం చూస్తే భూలోకం. ఈ భూలోకాన్ని దేవుడు మానవులైన మనము జీవించడానికి ఏర్పాటు చేశాడు. దీని మీద మనుషులు తన మనుగడ కొనసాగుతూ, వారి వ్యాపార వృద్ధిని కొనసాగించుకుంటూ, వాళ్ళ జీవనోపాధి చేసుకుంటూ బ్రతకడానికి ప్రకృతిని దేవుడు మానవుడు కాళ్ళ కింద ఉంచాడు. కానీ ప్రకృతి మరి రారాజు మనిషే. ఈ ప్రకృతి లోపడుతుంది మనిషికి. మూడో లోకం ఏంటంటే పాతాళం. నాలుగో లోకం ఏంటంటే నరకం. ఐదవ లోకం ఏంటంటే అగ్నిగుండం. పాయింట్ అర్థం అర్థం కాదు. మన సహోదరుడు నాకు అడిగారు మెసేజ్ పెట్టి, అయ్యా పాతాళం ముందు చేయబడిందా భూమి ముందు చేయబడిందా అని. పాతాళమే ముందు చేయబడింది. దేవదూతల పాపం చేసేప్పుడు వాటిని అందులో వేయడానికి దేవుడు నరకాన్ని పాతాళం ఏర్పాటు చేశాడు. అగ్నిగుండంలో వాళ్ళు లేరు. ఇప్పుడు మీరు ముందు వెళ్ళిపోయిన వారు లేరు, మనము లేము. అది యేసుక్రీస్తు రెండవ రాకడలో జడ్జిమెంట్ అయిన తర్వాత అగ్నిగుండంలోకి వెళ్తారు. అక్కడ అగ్ని ఆడదు, పురుగు చావదు. అది లాస్ట్. కాబట్టి ఎన్ని లోకాలు అనే విషయం మీకు చెప్పారు. ఇది గ్రంథం కూడా సెలవిచ్చింది. వీరే దాని గురించి ఎప్పుడైనా మనం మాట్లాడుకుంటాం. అయితే ఈ 5 లోకాల్లో పరలోకానికి ఇప్పుడు మనుషులు ఖాళీగా ఉన్నారు, భూమి మీద మనుషులు నిండుగా ఉన్నారు. మరి చనిపోయిన మనుషులు అంటే ఎక్కడికి వెళ్తున్నారు అన్న ఆలోచన మనం చేద్దాం. లూకాసు సువార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూత చేత అబ్రహము రొమ్మున ఆల్పురుటకు కొనుపోబడుటకు ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడెను. అతడు పాతాళములో బాధపడుచు దూరము నుండి అబ్రహమును అతని రొమ్మున లాజరును చూచి, తండ్రి అబ్రహమా, నా యందు కనికరపడి తన వ్రేల క్రొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను అగ్ని జ్వాలలలో యాతలు పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. విషయం ఏంటంటే ఈ లాజరు గారు, ఈ ధనవంతులు ఇద్దరు కూడా ఇశ్రాయేలు గోత్రానికి చెందిన వారే. ఒకడు దరిద్రుడు, ఒకడు ధనవంతుడు, అంతే తేడా. ఈ లాజరు ఏమయ్యాడంటే చనిపోయి ఈ భూమి మీద శ్రమించి ఒక లోకానికి వెళ్ళాడు. ఆ ఏ లోకానికి వెళ్ళాడో చెప్తాను మీకు. ఈ చనిపోయినటువంటి ధనవంతుడు ఎవడైతే ఉన్నాడో ఈ నరకానికి వెళ్ళాడు, అంటే పాతాళంలోకి వెళ్ళాడు. ఈ పాతాళం ఏంటంటే వేదన స్థలం. టెంపరవరీ జడ్జిమెంట్.
ఉదాహరణకు ఒక వ్యక్తిని నేరం చేసినప్పుడు మనకి ఎలాగైతే 15 రోజులు రిమాండ్ చెప్తారు కోర్టులో, అలాంటి జడ్జిమెంట్ అంటే టెంపరరీ జడ్జిమెంట్, అది శాశ్వతం కాదు. సో దేవుడు తన పిల్లలమైన మన కొరకు ప్రతి విషయాన్ని వ్యక్తపరచాలనే ఉద్దేశంతో వాస్తవ సంఘటన పరిశుద్ధాత్ముల ద్వారా ఇక్కడ రాయించాడు. బైబిల్ కథల పుస్తకం కాదు, వాస్తవమైనటువంటి దేవుని గ్రంథం. కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, పాపం చేసినటువంటి వ్యక్తి, ఈ లోకంలో తన ఇష్టానుసారంగా బ్రతికిన వ్యక్తి, దేవుని మాటకు లోబడిన వ్యక్తి, ధనాపేక్ష కొరకు బ్రతికిన వ్యక్తి, అమ్మాయిల కొరకు బ్రతికిన వ్యక్తి, అధికారం కోసం పొగలిన వ్యక్తి, సహోదరుని ప్రేమించిన వ్యక్తి, సహోదరుని ద్వేషించే వ్యక్తి, కుండీలాడి చెప్పిన వ్యక్తి, అబద్ధాలాడిన వ్యక్తి, నరహత్య చేయని వ్యక్తి, వ్యభిచారం చేసిన వ్యక్తి, ఇలాంటి వారు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే నరకంలోకి వెళ్ళిపోతారు. అది పాతాళం, వేదన స్థలం. కన్ఫర్మ్ అయిపోయింది. తప్పు చేసినాడు ఎవడు కూడా పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. ఉదాహరణకి మళ్ళీ ఇందాక చెప్పాను మీకు, పరలోకం అనేది ఆకాశం మీద ఉంది, అది దేవుడు ఏర్పరిచిన లోకం, అది శాశ్వతమైంది. రెండవ లోకము భూలోకము, ఇది మానవులు నివసించడానికి దేవుడు ఏర్పాటు చేసిన లోకం. భూమి కింద నరకము, అగ్నిగొండము, పరదేశి, ఈ లోకాలు ఉన్నాయి. ఉదాహరణకి మన దేశం ఒకటే, ఆ దేశంలో రాష్ట్రాలు వేరు, రాష్ట్రాలకి జిల్లాలు వేరు, జిల్లాలకి గ్రామాలు వేరు, గ్రామాలకి మండలాలు వేరు. మీ పాయింట్ అర్థమైందా? ఈ సిస్టర్ని దేవుడులాగా తయారు చేసి ఉంచాడు. కాబట్టి లోకాసు వార్త 23:43 లోకాసు వార్త 23:43. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. పాయింట్ అర్థమైందమ్మా? యేసుప్రభు ఏమంటున్నాడు? యేసుప్రభుతో ఇద్దరు దొంగలను అక్కడ సిలివేశారు, కుడి పక్కన ఎడం పక్కన వేశారా? తెలుసు కదా, వేశారు. అందులో ఒక క్రీస్తు దేవుని కుమారుడు నమ్మలేదు, సత్య నరకానికి వెళ్ళాడు. ఇంకో వ్యక్తి సిలువలోనే ఈయన దేవుని కుమారుడు విశ్వసించాడు. అప్పుడు ప్రభుని రిక్వెస్ట్ చేశాడు, అయ్యా నువ్వు యేసు దేవుని కుమారుడు నేను నమ్ముతున్నాను, నీ కృప ఉంటే, నీ కనికరం ఉంటే నా పాపమును క్షమించి నన్ను నీతో పాటు తీసుకెళ్తావా పరలోకానికి అని అడిగాడు. అదే అడిగాడా? అదే అడిగాడు కదమ్మా, చదవండి. ఆయనను చూసి మీద 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 మనకైతే న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మనను. అంటే దేవుని రాజ్యము, యేసుప్రభు రాజ్యం ఎక్కడ ఉంది? ఆకాశం మీద ఉంది, పరలోకంలో. ఇతగాడికి అలాగే బోధించారు. అప్పుడు ఇతగాడు ఏమంటాడంటే, ఇదిగో నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు కదా, నన్ను తీసుకెళ్ళిపో అంటున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, స్టేట్మెంట్ వెంటనే రిప్లై ఇచ్చేసాడు. ఏమని? 43లో, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా ఇంక్లూడ్ మీ, నేను కూడా నీతో పాటు పరదేశంలో ఉంటాను నిత్యముగా. అంటే దిస్ ఇస్ కన్ఫర్మ్, డిక్లేర్ చేసేసాడు. ఈ పరదేశం అనేది ఎవరికి ఏర్పాటు చేశాడు అని అంటే, తప్పిదము చేయని వారికి. 42లో ఉంటుంది, అక్కడ 41లో. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వానికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఇది ఏ తప్పిదము చేయదని చెప్పి తప్పు చేయని మానవుడు ఎవడైతే ఉంటాడో వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు? పరదేశిలో ఉంటారు. అంటే ఇప్పుడు యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? వండ్రే పరదేశికి వెళ్ళాడు. పరదేశిలో 3 రోజులు అక్కడే ఉన్నాడు. దాని తర్వాత సమాధి నుండి బయటకు వచ్చి వారికి కనబడి తిరిగి పబ్లిక్ లో ఆరోహణమైపోయి పరలోకానికి చేరాడు.
మీకు అర్థమైందమ్మా? అంతే తప్ప చచ్చిపోయాడు ఎవడు పరలోకానికి వెళ్ళడం. గ్రంథాన్ని పరిశీలించాలి, గ్రంథాన్ని చదవాలి. ఆ పరదేశం కూడా నీ ఇష్టానుసారంగా లోకంలో బ్రతికితే దొరికేది కాదు. అది ఆ పరదేశిని దేవుడు ఏమన్నాడు? నెమ్మది పొందు స్థలము అన్నాడు, విశ్రాంతి స్థలము అన్నాడు. దట్ ప్లేస్ ఈజ్ పీస్. సమూయేలు గారు చనిపోయిన తర్వాత కూడాను పరదేశంలో ఉన్నాడు. సౌలు రాజు వెళ్ళి ఆ మంత్రగతితో పిలిచినప్పుడు ఆయన పరదేశం నుండి బయటకు వచ్చాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను అక్కడ పండుకొని ఉన్నాను, నెమ్మది నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశాను అడిగాడు. మీరు చదివారా ఎప్పుడైనా? అది జ్వరం జల్లు చూడు, కుక్కలు కోళ్ళు వాటి మీకు అర్థమైందా? తలలోపండి చాలు, మాట్లాడకపోయినా. ఇప్పుడు సమూయేలు చచ్చిపోయాడు. సౌలు రాజు దావీదు ఎండ పెడతాడు సౌలుకి అర్థమైపోయింది నన్ను దేవుడు వేసేస్తాడని. అప్పుడు ఆ మంత్రగారి దగ్గరికి వెళ్ళాడు. ఇదే ఎండ పెట్టేశాడు. ఆ మంత్రగారి ఉండకూడదు, మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ సౌలుని పిలువు అన్నాడు. సౌలు ఎక్కడ వచ్చాడు? పరదేశుడు వచ్చాడు. వస్తే ఏమన్నాడు? నేను అక్కడ నెమ్మది పొందుతున్నాను, ఎందుకు డిస్టర్బ్ చేసావు అని అడిగాడు. కాబట్టి ఈ భూమి మీద మానవులు చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా అయితే నరకం అనే పాతాళంలోకి వెళ్ళాలి, లేదా మంచి చేస్తే పరదేశికి వెళ్ళాలి. లేదు నేను క్రైస్తవుని కదా, నాకు ప్రత్యేకంగా దేవుడు ఒక ప్లేస్ ఏర్పాటు చేసాడు పరలోకం అంటే అది ఇప్పుడు దొరకదు. పరలోకముడు వెళ్ళడం తేలిక. పరలోకముడు వెళ్ళడానికి 100 రూపాయలు టికెట్ చాలు మా ఊరు నుండి. కానీ పరలోకం వెళ్ళడం అంత ఈజీ ఏం కాదు. దేవుడితో ఆటలాడకూడదు, దేవుడితో సావాసం అది. కాబట్టి పరలోకము ఖాళీగా ఉందని యేసుప్రభు వారు యోహాను సువార్తలో చెప్పడం జరిగింది. ఇది మీరు దయతో గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39 వచనం చూద్దాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారిని మనము లేకుండా సంపూర్ణము కాకుండా దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వాగ్దాన ఫలం అంటే పరలోకము. ఏంటమ్మది వాగ్దాన ఫలం అంటే? పరలోకం. దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముద్దుగా సిద్ధపరిచను ముందే కనుక వీరు ఆ వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఎవరు అనుభవింపలేదు? దైవ వాక్యాన్ని తనకి ఇష్టానుసారంగా మలుచుకున్నవారు, గ్రంథం పట్టుకొని తన ఇష్టాలుగా బోధించుకునేవారు, ఇంకా లోకములు అనగా నేత్రాశ శరీరాశ జీవనాన్ని వదలని వారు, క్రీస్తుని నమ్మి కూడాను తమ జీవితాన్ని బతుకుని మార్చుకునేవారు, అహంకారులు, గర్విష్ఠులు, అబద్ధికులు అందరూ కూడా వాగ్దానం మనం దొరకతాం. లోకంలో ప్రభుత్వము ఒక పథకం ఇవ్వాలంటే ఆ వ్యక్తికి అర్హత ఉండాలి. అర్హత లేని పథకాలు ఇవ్వరు. దేవుడు కూడా నీకు పరలోకం ఇవ్వాలంటే అర్హత ఉండాలి. అర్హత లేనివాడు అక్కడికి ఎక్కే అవకాశం తని తోసేస్తాడు. ఎవరో తెలియదు అంటాడు. కాబట్టి ఈ భూమి మీద రక్త మాంసములతో జీవిస్తున్న మనము ఏ మనుషులు చనిపోయినా సరే 2 లోకాలకు వెళ్ళాలి. ఒకటి భూమికి ఎత్తున్నటువంటి పాతాళంకి లేదా పరదేశికి వెళ్ళాలి తప్ప పరలోకానికి ఎవడు వెళ్ళడు. అయితే ఇప్పుడు యేసుప్రభు పరదేశికి వెళ్ళాడు కదా. ఇప్పుడు యేసుప్రభు పరలోకంకి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఇది హైలైట్ పాయింట్. చూద్దాం. ప్రకటన గ్రంథము యొక్క కోల్తి కంగారు చేస్తాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలు చదవమ్మా. వారు సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక రక్తము నిమిత్తము భూనివాసముకు ప్రతిదండన చేయకయు ఉండునని బిగ్గరగా కేకలు వేసివి.
వీళ్ళు ఏమడుగుతున్నారు? ఎక్కడుండి? పరదేశంలో ఉండి ఏమడుగుతున్నారు? వారు నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేశాను. ఆదాము మొదలుకొని నేటి క్రీస్తుకి కొరకు పనిచేస్తూ హతసాక్షులైన వారు అందరూ ఉన్నారు, పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు వీరి గురించి యేసుప్రభు చెప్తున్నాడు. అడిగారు కదా, ప్రశ్న చెప్తున్నాడు ఇప్పుడు 11లో. తెల్లని వస్త్రము వారిలో, చదవండి. తెల్లని వస్త్రము వారిలో వానికి ఇవ్వబడను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. అర్థమైందండి? ఇంకా మీరు పరలోకం అంటే ఇప్పుడు ఏంటి? మాకు వెంటనే జడ్జిమెంట్ చెయ్యు, మాకు పరలోకి బియ్యి అని వీళ్ళంతా అడుగుతుంటే యేసుప్రభు అంటే ఇంకా మీరు ఆగండి, ఇంకా నన్ను విశ్వసించిన వారు ఇంకా ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నేనున్నాను, మీరున్నా. పాయింట్ అర్థమైందా? అప్పుడు చనిపోయిన తర్వాత ఏ వ్యక్తి కూడా పరలోకి వెళ్ళడు. ఎవరైతే దైవ వాక్యానికి భిన్నంగా చనిపోయిన అందరూ పరలోకి వెళ్ళారని ఒకడంటాడు, ఒకడేమో ఇదిగో నేను చూసానండి, నేను ఇదిగో యేసుప్రభు కుడి పక్కన ఎలా వెళ్ళిపోతావు? అపోస్తలుకే లేదు. నీకు అర్థమైందా సహోదరి సహోదరులారా? కాబట్టి మీ ఇంట్లో వారైనా క్రీస్తుని నమ్మి చనిపోతే ఇదిగో పరలోకం కథలు చెప్పొద్దు. బైబిల్ కథల పుస్తకం కాదు, వాస్తవాల పుస్తకం. వాస్తవ ఆధారాలు చెప్తాడు, నిజం చెప్తాడు. నిజమైన దేవుడు తన పిల్లలందరినీ కూడా ఎక్కడ భద్రపరిచాడంటే చనిపోయిన తన ఎందుకు విశ్వసించిన వారు, నమ్మకస్తులు, క్రీస్తులో శ్రమ పడిన వారు, క్రీస్తుకు విధేయులైన వారు, దైవ వాక్యానికి అనుగుణంగా బ్రతికిన వారు, జీవించిన వారు, తమ బతుకులు జీవితంలో వాల్చుకున్న వారు ఎవరైతే ఈ భూమి మీద హతసాక్షులు అవుతారో లేదా సాధారణంగా నిద్రిస్తారో, రోగపీడితులే మరణిస్తారో, ఈ శరీరం నుండి ఈ ఆత్మ అనేది వేరైపోయిన తర్వాత ఈ ఆత్మను తీసుకెళ్లి పరదేశంలో భద్రపరుస్తున్నాడు. మరలా యేసుప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు ఈ మనుషులను ఎత్తుకుని పోయినప్పుడు అప్పుడు యేసుప్రభు సింహాసనం మీద కూర్చొని అప్పుడు జడ్జిమెంట్ ఇస్తాడు. కాబట్టి పరలోకం ఖాళీగా ఉంది. అక్కడి నుండి వచ్చిన వాడు ఒక్కడే, ఎక్కి దిగిన వాడు ఒక్కడే. కాబట్టి మానవులు ఎవరు కూడా పరలోకంలో లేరు. నా ప్రసంగం అయింది, షార్ట్ కట్ లో చెప్పేసిందో. ఎవరు డౌట్స్ ఉంటే మాట్లాడండి. అయ్యగారు మరి చిన్న క్వశ్చన్ చెప్పండి. పితరులు ఎక్కడున్నారు? అదే కదా ఇప్పుడు చెప్పాడు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10 నుండి 11, 6వ అధ్యాయం 10 నుండి 11 వచ్చినాను. పరదేశంలో ఉన్నారు కదా, మరి ప్రకటన గ్రంథం చూసాం కదా. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10 నుండి 11 వచ్చిన చూడండి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుల యేసుప్రభుని అడుగుతున్నారు, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులు ప్రతిదండన చేయక ముందు అని బిగ్గరగా కేకలు వేసరి అడుగుతున్నారు వాళ్ళు కింద నుండి. అప్పుడు ఏమంటాడంటే, తెల్లని వస్త్రం వారిలో ప్రతి వారికి ఇవ్వబడను, మరియు వారి వలే చంపబడి వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపబడను, వారితో చెప్పబడిను అన్నాడు. చెప్పాడు యేసుప్రభు. మీరు కొద్దిగా లాగాలి ఇంకా పరదేశంలో, ఇంకా మనుషులంతా రక్షణలోకి రావాలి. ఒకవేళ ఇప్పుడు ఈ పరదేశంలో బయటికి తీసుకొస్తే మీరు మీ మాత్రం నరకంలోకి వెళ్ళిపోతాం. మన ఆశ మర్చి కాదు కదా. అర్థమైందమ్మా? ఓకే, ఇంకో ప్రసంగం చేసి మంటలు కొందేసి అయ్యగారు చాలా